వాళ్ళే ఈ మార్కెటింగ్ పని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల వరకు అందరూ సినిమా విషయంలో స్మార్ట్ మార్కెట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ ఫేమస్ అవుతున్న అల్లు అర్జున్ తన సినిమాలకి స్మార్ట్ మార్కెటింగ్ ఫార్ములాని అప్లై చేస్తున్నారు. 1000 కోట్ల బడ్జెట్ కంటే ఎక్కువగా స్టార్ కాస్ట్ మీద ఫోకస్ పెడుతున్నారు. తెలుగు నుంచి 1800+ కలెక్షన్ల హీరోగా అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ కి 1000 కోట్ల సక్సెస్ ఇచ్చిన తమిళ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ నుంచి 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకునే, వీటికి తోడు హాలీవుడ్ టీం. ఇంతకంటే ఓ సినిమాకి కావాల్సిన స్మార్ట్ మార్కెటింగ్ వేరే ఏమైనా ఉంటుందా అనుకుంటున్నారు ఆడియన్స్. ఎన్టీఆర్ కి ఆల్రెడీ RRR తో బాలీవుడ్ లో అంతో ఎంతో క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్టు వార్ 2లో ఇంకాస్త పెరుగుతుంది. మరి దీన్ని ఇంకా పెంచుకోవాలన్నా, తన సినిమాలకి హైప్ రావాలన్నా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి. అందుకే తన అప్కమింగ్ సినిమాలన్నింటినీ అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న డ్రాగన్ సినిమాలో మలయాళ సెన్సేషన్స్ టోబినో థామస్ బిజుమీనన్ని యాడ్ చేసుకున్నారు. దీనికి తోడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బ్రాండ్ కాబట్టి ఆటోమేటిక్ గా సినిమాకి మార్కెటింగ్ అయిపోయినట్టే. నెక్స్ట్ త్రివిక్రమ్ తో చేసేది మైథలాజికల్ ప్రాజెక్ట్ కాబట్టి అది ఎలాగో పాన్ ఇండియా వైడ్ రిలేట్ అయ్యేదే కాబట్టి ఆ సినిమా కూడా కావాల్సినంత బజ్ వస్తోంది. రామ్ చరణ్ కూడా స్మార్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తన సినిమాలకు స్పెషల్ గా కాకుండా స్టార్ కాస్ట్ తోనే కావాల్సిన బజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. బుచ్చిబాబుతో చేస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిలో హీరోయిన్ గా బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, మరో ఇంపార్టెంట్ రోల్లో మీర్జాపూర్ సిరీస్ తో సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్న దివ్యేందుతో పాటు సౌత్ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని యాడ్ చేసుకుని ఫుల్ మార్కెటింగ్ చేసుకున్నారు. దీనికి తోడు సమంత స్పెషల్ సాంగ్ రూమర్ తో మార్కెటింగ్ లెక్కలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.